ఒక అమ్మాయి టీచర్గా చేస్తుందో స్కూల్కి జాబ్ చేయడానికి వెళ్తుందంటే ఓకే చేసుకొని అండి, కానీ ఇన్ఫ్లుయెన్సర్ గాను క్రియేటర్ గాను ఉంటానంటే ఎందుకు అవన్నీ మనకు అవసరమా అనే క్వశ్చనే చాలా మంది రేస్ చేస్తారు. మీకు అలాంటి క్వశ్చన్ రేస్ అయ్యింది? నేను హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఎందుకు ఒకటి పెట్టాలి అని చెప్పేసి నేను నిర్ణయించుకొని పెట్టేశాను. ఓకే. సో పెట్టిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్లో తెలియలేదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసరికి అందరికి క్లిక్ అయిపోతాం కదా, ఇంకా తెలిసిపోతుంది కదా. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట, ఎక్కడి నుంచో రాలేదు. ఎందుకు అనడం, ఏదో చేసుకుంటుంది చేసుకుని పోనీ చూద్దాం అలా కాదు కదా, జెల్సినస్ ఒక ఫీలింగ్. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అది నిజమేంటి, అది పక్కా నిజం. ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత ఇటు సైడ్కి వచ్చేసిన తర్వాత మనం అసలు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళని అడగాల అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుందా? అసలు ఒక్కసారి ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంటే అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకో, అది ఏంటంటే తినడానికి వస్తున్నారా అన్నట్టుగా చూస్తారు. ఎవరైనా సరే అలానే చూస్తారు. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఓకేనా, హ్యాపీయా మీ లైఫ్ గురించి? కానీ ఇన్ఫ్లుయెన్సర్గా మా అత్తే ఫ్యామిలీ అవని మా ఫ్యామిలీ అవని నేను ఎక్కువ చదువుకున్నాను అనమాట. ఓకే. సో కాకపోతే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంక నేను జాబ్ అది సో బాగా పుట్టక చేయాలనిపించింది. సో అప్పుడు ఒక వీడియో చూసా యూట్యూబ్లో. ఎవరు సపోర్ట్ చేస్తారు వీడియోస్ తీయడానికి? కానీ వీడియోస్ అన్నీ నేనే. పిల్లల్ని ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ చేయడం కష్టం కాదా? ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నాయంటే పర్ డే 3 తీయాలి అనుకోండి షూట్స్. సో అప్పుడు ఏం చేస్తానంటే, కానీ ఎంకమ్ వర్క్ చదువుకొని జాబ్ చేయట్లేదు చూడండి. అంటే నేను మళ్ళీ మనం చేసినా నాకు ఇంత పేమెంట్లు అవి రావు కదండి. ఒకవేళ చేసినా సరే మనకి ఎంత మహా అయితే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక ఉమెన్గా ఇంకొక ఉమెన్ ఎదుగుతుంటే చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎదిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ కష్టం లేకుండా అంత బాగా పాపులర్ అయిపోయారా? అంటే ఆ పాపులారిటీ వెనక కష్టమే లేదంటారా? ఒక అబ్బాయి ఏదైనా చేస్తున్నారంటే సొసైటీలో ఇట్స్ అన్ ఈజీ థింగ్, ఏముంది అబ్బాయి చేసేస్తాడని. అమ్మాయి చేస్తుందంటే అనువనున క్వశ్చన్ చేసేవాళ్ళు 100 మంది ఉంటారు కదా. ఆ 100 మందిని తట్టుకొని సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఒకరు నాతో పాటు ఉన్నారనమాట. ఇందిరా గారు ఉన్నారు. వైజాగ్కి వచ్చేసాను. వైజాగ్లో ఇందిరా గారితో బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. ఒక అమ్మాయి టీచర్గా చేస్తుందో స్కూల్కి జాబ్ చేయడానికి వెళ్తుందంటే ఓకే చేసుకొని అండి, కానీ ఇన్ఫ్లుయెన్సర్ గాను క్రియేటర్ గాను ఉంటానంటే ఎందుకు అవన్నీ మనకు అవసరమా అనే క్వశ్చనే చాలా మంది రేస్ చేస్తారు. మీకు అలాంటి క్వశ్చన్ రేస్ అంటే బిఫోర్ పెట్టినప్పుడు అయితే ఎవరు ఏమీ జడ్జ్ చేయరు, ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా మనం పెడుతున్నట్టు ఎవరికి తెలియదు. సో నేను హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఎందుకు ఒకటి పెట్టాలి అని చెప్పేసి నేను నిర్ణయించుకొని పెట్టేశాను. సో పెట్టిన తర్వాత ఏంటంటే నాలో నేను అనుకున్నాను అనమాట, అసలు ఇలా పెడితే నలుగురిలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, అందరూ చూసి, అందరూ కాదు మెయిన్ మన ఫ్యామిలీ చూస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి అనుకునేదాన్ని. కొన్ని వీడియోస్ మిలియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను అందరికీ తెలిసింది అనమాట. స్టార్టింగ్లో తెలియలేదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసరికి అందరికి క్లిక్ అయిపోతాం కదా, ఇంకా తెలిసిపోతుంది కదా. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట, ఎక్కడి నుంచో రాలేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకా బయట వాళ్ళు అనక్కర్లేదు అనమాట, ఎందుకంటే అంతగా టచ్లో ఉంటాం బయట వాళ్ళకి మనం. సో ఫ్లాట్స్లోనే ఉంటాం కాబట్టి ఎవరు ఏమనరు, కానీ ఫ్యామిలీ పరంగా అయితే మాత్రం అనేస్తారు. ఒకసారి క్లిక్ అయ్యమంటే ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్ చేతిలోనే ఉంటుంది, వీడియోస్ చేస్తూనే ఉంటుంది, ఎటు చిన్న వంట చేసినా వీడియో తీసేయాలా అన్నట్టుగా మాట్లాడేవారు అనమాట. కానీ వాళ్ళకి తెలియదు అనమాట, కొంచెం నాలెడ్జ్ లేని పర్సన్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి తెలీదు ఏంటి ఇలా చేస్తే మంచిదా, ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇట్లా ఉంటుందా అని వాళ్ళకి అసలు ఐడియా లేదు. కానీ మాట్లాడడం మాత్రం అనేస్తారు. ఎందుకు అనడం, ఏదో చేసుకుంటుంది చేసుకుని పోనీ చూద్దాం. అలా కాదు కదా, జెల్సినస్ ఒక ఫీలింగ్. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అది నిజమేంటి, అది పక్కా నిజం. ఎందుకంటే నిజంగా నాకు అన్న వాళ్ళు అయితే ఆడవాళ్ళే. అని మనం నేమ్స్ అవి రివీల్ చేయలేం, కానీ వాళ్ళకి తెలుసు ఎవరెవరు అంటున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి నిజంగా ఎలాంటి అసలు. కానీ నేనైతే మాత్రం ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ ఉంది. సో తనేమన్నారంటే ఇంక నువ్వు చేసుకెళ్ళిపో, నీకు నచ్చింది నువ్వు చేయి, తను నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారు అన్నమాట.
పోన్లే. సో తన సపోర్ట్ ఉంటే నేను ఎక్కడి వరకైనా వెళ్ళగలను, అంతే కదా. అంతే అంటే వాళ్ళ ఫ్యామిలీ అవని మా ఫ్యామిలీ అవని ఎవరు వద్దన్నా సరే తను మెయిన్ నాతో ఉండాల్సింది తను, అంతే కదా. సో తను యాక్సెప్ట్ చేస్తే నేను ముందుకు సాగిపోతా. అంతేగా. సో మీరు ఎక్కడి నుంచి ఏం చదువుకున్నారు అసలు? నేనైతే ఎంకామ్ వరకు చదివా. సో ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఇద్దరిది లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. సో అత్తయ్య మామయ్య అందరూ యాక్సెప్ట్ చేశాకే మా లవ్ మ్యారేజ్ అయింది అనమాట. కంప్లీట్ అయింది, ఇప్పటికి 7 years కంప్లీట్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకొని 9 years లవ్ చేసుకున్నాం. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. 2 సంవత్సరాలు పట్టింది ఒప్పించడానికి. యా అంటే లేదు 9 years లవ్ ప్లస్ 7 years మ్యారేజ్. 2010 లో లవ్ స్టార్ట్ అయింది. ఓ కాలేజ్ డేస్ లో. కాలేజ్ లో క్లాస్మేట్స్ ఇద్దరం 6th నుంచి క్లాస్మేట్స్. ఓకే. బట్ అప్పుడు ఫ్రెండ్స్. సో ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు ఇట్లా దిగబెట్టేవాడు ఇంటి వరకు. తర్వాత ఫ్రెండ్స్ గానే ఉండేవారు. సో ఇంటర్ లో ప్రపోజ్ చేశాడు అనమాట. సో అప్పటి నుంచి మాది కనెక్ట్ అయ్యింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి 2019 లో అయింది. ఓకే, 9 years లవ్. అంటే అత్తయ్య మామయ్య అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది, వాళ్ళది ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి వాళ్ళు అగ్రి అవ్వలేదు అనమాట. సో ఒప్పించడానికి మా ఆయన చాలా కష్టాలు పడ్డాడు. మీ ఇంట్లో ఒప్పేసుకున్నారా? మా ఇంట్లో ఏంటంటే మేము అసలు ఫస్ట్ డేనే దొరికిపోయాను మా నాన్నకైతే. అసలు నేను అంటే సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కాంప్లెక్స్ లో కాలేజ్ అనమాట. సో సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకొని అట్నుంచి మళ్ళీ బస్సు మా ఇంటి వైపే వెళ్తుంది. ఎవరో హ్యాండిక్యాప్డ్ అడ్డొచ్చేసారని చెప్పేసి మా ఆయన బస్సులో ఉండిపోయాడు. నేను MVP ఇంకో బస్సు మారాల్సి ఉంటుంది. సో నేను దిగిపోయాను. మా నాన్న కరెక్ట్ గొడుగు పట్టుకొని వర్షంలో వచ్చాడు. అబ్బా దొరికిపోయా. ఏంటమ్మా ఇటు వచ్చా అన్నాడు. నాన్న ఇటు వెళ్ళాల్సిన బస్సు ఇటు వచ్చేసింది అన్న. అంటే అయ్యో అలా ఎలా మిస్ అయ్యింది, సరే అక్కడ బస్సు ఉంటుంది ఎక్కుపో అన్నాడు. అంతే, ఇంకా ఆ రోజు దొరికిపోయాను. ఫస్ట్ డే అసలు ఆ రోజే ఇంకా ఇలా యాక్సెప్ట్ చేసి అలా టెంపుల్ కి ఇలా వెళ్దాం అని ఇలా ప్లాన్ చేసాం. ఇంకా మా ఆయన లోపల ఉండిపోయాడు. అయినా సరే డౌట్ వస్తుంది కదా పేరెంట్స్ కి. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బస్ పాస్ కోసం డబ్బులు అడిగితే బస్ పాస్ ఎందుకు దీనికి అనేసి అన్నాడు మా నాన్న. ఇంకా తర్వాత తెలిసిపోయింది. సో తనని ఇంటికి పిలిపించేసి ఏంటమ్మా మ్యాటర్ ఏంటి, ఏం చేద్దాం అని ఇలా అలా అని అడిగారు. స్టార్టింగ్ లోనే అడిగేశారు. అడిగేస్తే మా నాన్న ఇంకా అంటే అలా అడగగానే మా ఆయన రియాక్షన్ ఏంటంటే, ఇప్పుడు మేము ఇంకా చదువుకుంటున్నాం కదా, సో మేము ఎప్పుడైతే సెటిల్ అవుతామో మాకు బాగా జరుగుబాటు అవుతుంది అని అనుకుంటామో అప్పుడు మేము మ్యారేజ్ చేసుకుంటాం అని అన్నారు. ఆ భరోసాకి మా నాన్న ఓకే అన్నారు. అలా స్టార్ట్ అయ్యింది. 9 years అలా కంప్లీట్ చేస్తాం. జాబ్ ప్లస్ నేను పార్ట్ టైం జాబ్ చేసా. ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతగా లేదన్నమాట. సో బేసిక్ గా మాది యాక్చువల్లీ ప్రాపర్ వచ్చేసి కోల్కతా మమ్మీ వాళ్ళది. మేమందరం అక్కడే పుట్టాం. సో ఇక్కడికి వచ్చాము. నాకు 6 years అప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట. నాన్న వాళ్ళు తెలుగు వైజాగ్, అమ్మ వాళ్ళు బెంగాలీ. వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ లేదు, అరేంజ్డ్. బట్ అందరూ యాక్చువల్ లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు కానీ కాదు. సో మేము 4 members అనమాట. అక్క, అన్నయ్య, నేను, తమ్ముడు. ఓకే. సో అన్నయ్యది లవ్ మ్యారేజ్, అక్కది అరేంజ్డ్, తమ్ముడికైతే ఇంకా అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చాక ఏమైందంటే అక్కకి అన్నయ్యకి చదువు ఆపేశారు. ఎందుకంటే అక్కడ బెంగాలీ కదా, ఇక్కడ తెలుగు కదా, సో చదువుకోలేదన్నమాట. సో వాళ్ళిద్దరూ ఒక వర్క్ చేసుకుంటూ నన్ను తమ్ముడిని చదివించారు. సో వాళ్ళ సపోర్ట్ మీద మేము చదువుకున్నాం. కొంచెం నేను ఎప్పుడంటే ఇంటర్ నుంచి హాఫ్ డే అట్లా వర్క్ చేసి పార్ట్ టైం జాబ్ 4 to 9 అట్లా చేసి కాలేజ్ వచ్చేసి మార్నింగ్ 8 to 2. ఈ 2 hours నాకు మధ్యలో గ్యాప్ ఉంటది, తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళా వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో ఆ విధంగా జరిగింది. సో అట్లా జరిగిపోయింది నాకు ఆ 9 years కూడా. పార్ట్ టైం చేస్తూ చదువుకుంటూ ఎప్పుడైనా ఫీజెస్ కి డబ్బులు అవసరం అయితే మా ఆయన హెల్ప్ చేసేవారు. అవునా? అంటే అప్పుడు నా శాలరీ ఎంత, నా స్టార్టింగ్ శాలరీ 2500. అంతే, అంతకు మించి అప్పుడు ఉండేది కాదు. పార్ట్ టైం కదా, 4K కన్నా ఎక్కువ రాలేదన్నమాట. సో అట్లా ఫ్యామిలీకి ఒక 1000 ఇచ్చేసి అంటే ఇంకా ఒక 3000 నాన్నకి పర్సనల్ లోన్ అంటే లోన్ కట్టేదని అనమాట. సో ఆ విధంగా మేనేజ్ చేసేసి నా 4000 కూడా. సో ఫీజ్ పే చేయడానికి కూడా అంటే అప్పుడు ఫ్యామిలీ కొంచెం డబ్బు పరంగా కొంచెం లోగా ఉండేది. ఇప్పుడంటే మనం ఉన్నాం కాబట్టి కొంచెం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయగలం. అప్పట్లో ఏంటంటే ఒక్కరు సపోర్టే ఉంటే కొంచెం కష్టం కదా పేరెంట్. కానీ ఇప్పుడు సపోర్ట్ చేయగలరా అంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇటు సైడ్కి వచ్చేసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళకి మనం ఖర్చు పెట్టాలంటే కూడా ఆలోచించడమో లేకపోతే భర్త పర్మిషన్ అడగడమో, నా డబ్బులు నేను
అసలు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళని అడగాల అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుందా అసలు? వస్తుందండి బాబు కదా. అసలు బేసిక్గా ఒప్పుకోరు. ఒక్కసారి ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంటే ఇంగిటే అసలు తొంగి చూడకూడదు, అమ్మ వాళ్ళ ఇంటికి రాకూడదు. అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకో అదేంటంటే తినడానికి వస్తున్నారా అన్నట్టుగా చూస్తారు. ఎవరైనా సరే అలానే చూస్తారు. అంటే పుట్టింటి అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పుట్టింటికి మనం వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకోవచ్చు కదా, కానీ మన ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేయకూడదు, అది తప్పు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా బంధువుల్లాగా మన పుట్టింటికి మనం వెళ్ళడానికి కూడా బంధువులే. మనం వెళ్ళేసి వస్తాను పర్మిషన్ మన ఇంటికి మనం వెళ్ళడానికి పర్మిషన్ ఉండాలి, డబ్బులు ఇవ్వడానికైనా పర్మిషన్ ఉండాలి. నువ్వు సంపాదించిందైనా అంటే మనకు మనం సంపాదించినా కూడా ఇవ్వకూడదు, అది కూడా పర్మిషన్ తీసుకుని ఇవ్వాలి. కానీ తిను సపోర్ట్ ఇస్తాడు, తిను పర్వాలేదు, తిను అందరి మైండ్ సెట్ కాదు, తింది కొంచెం సపోర్ట్ ఉంటుంది. అంటే చెయ్యు పర్వాలేదు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, ఎక్కువ చేయకూడదు, అంతే అట్లా మాట్లాడతారు. అంతేనా? బట్ ఇవ్వనిస్తారా మనీ కానీ ఏదైనా ఖర్చులు? అవసరానికి అయితే కంపల్సరీ తను కూడా చూసుకుంటాడు అనమాట. ఒక సపోర్టివ్ హస్బెండ్ దొరికారు కాబట్టి మీకు హ్యాపీనే, పర్లేదు, అవసరమైతే సపోర్ట్ చేసే సపోర్ట్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఓకేనా, హ్యాపీయా మీ లైఫ్ గురించి కానీ? ఇన్ఫ్లుయెన్సర్ గా ఏంటంటే ఒక బ్యాక్ బోన్ టైప్ మా ఇంట్లో. అంటే మిడిల్ క్లాస్ కదా, సో నేను ఒక్కరిదాన్నే అందరికంటే కూడా మా అత్తే ఫ్యామిలీ అవని మా ఫ్యామిలీ అవని నేను ఎక్కువ చదువుకున్నాను అనమాట. ఓకే. సో కాకపోతే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంక నేను జాబ్ అది చేయలేకపోయాను, పిల్లల్ని వదిలేసి బయటకి వెళ్ళలేకపోయాను. చూసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అయినా సరే ఎంతకని చూస్తారు, అందుకని చెప్పి నేను జాబ్కి వెళ్ళలేదు. సో నాకేమనిపించింది అంటే ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవచ్చు కదా, అట్లా ఆలోచించేది అనమాట. సో బాగా పుట్టక చేయాలనిపించింది. సో అప్పుడు ఒక వీడియో చూసా యూట్యూబ్లో, ఇలా యూట్యూబ్ చేస్తే మనీ వస్తుంది అని చెప్పేసి. సో యూట్యూబ్ చేస్తే మనీ వస్తుందా అనుకున్నాను. అది కూడా యూట్యూబ్లోనే చూసా. యా, మోనోస్ కిచెన్ అని ఒక అమ్మాయిది వీడియో చూసా. తను సిల్వర్ ప్లే బటన్ ఏదో వచ్చింది, అప్పుడు చెప్పింది అన్నమాట, మెన్షన్ చేసింది. సో ఇలా వస్తుందంటే అప్పుడు ఇలా కూడా ఆడవాళ్ళు సంపాదించుకోవచ్చా అని అనిపించింది. సో అప్పటి నుంచి నేను ఇంకా మోటివేషన్ గా తీసుకొని ఇంకా చేశాను అనమాట. కాకపోతే ఎలా చేయాలి ఏంటి అసలు ఏం తెలియలేదు, కానీ అవన్నీ కూడా నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నా. టెక్ ఛానల్స్ ఉంటాయి, మాధురి టెక్ ఛానల్, మధు టెక్ ఛానల్, బోల్డ్ ఛానల్స్ ఉంటాయి మనకి. సో అవి చూసి నేను నేర్చుకున్నా ఓన్ గా, అసలు ఎందులో చేయాలి ఏంటి ఎడిటింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను ఓన్ గా నేర్చుకున్నాను. సో నా వీడియో ఎడిటింగ్స్ అవని షూటింగ్స్ అవని అంతా కూడా ఓనే, ప్రతిదీ మీకు మీరే నేర్చుకున్నారు. ఎడిటింగ్ నుంచి ఛానల్ అసలు ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా తీసుకోవాలని అన్ని ఓన్గానే. ఎవరు సపోర్ట్ చేస్తారు వీడియోస్ తీయడానికి? కానీ వీడియోస్ అన్ని నేనే మొత్తం తీసుకో. తను మార్నింగ్ 9కి వెళ్తారు, నైట్ 11-11:30కి వస్తారు. ఎందుకంటే తను క్రస్ట్ ఫుడ్స్ కంపెనీలో పార్ట్నర్షిప్ గా చేస్తున్నారు. సో ఈవినింగ్ నుంచి కేఫ్ రన్ చేస్తున్నారు, కేఫ్ ఉంది ఓన్ గా. సో కేఫ్ కి వెళ్ళిపోతారు. సో నైట్ మళ్ళీ 11:30 వస్తే ఒక్కొక్కసారి లంచ్ కి వస్తారు, 1 hour ఉంటారు, వెళ్ళిపోతారు. అంతకు మించి లేదు. పిల్లలు, ఇల్లు, ఈ ప్రొఫెషన్ అంతా నాదే, అన్ని మీరే చూసుకోవాలి. పిల్లల్ని ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ చేయడం కష్టం కాదా? అంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నాయంటే పర్ డే 3 తీయాలి అనుకోండి షూట్స్. సో అప్పుడు ఏం చేస్తానంటే ఒక 1-2 hours మా అమ్మ వాళ్ళ దగ్గర విడిచిపెట్టేస్తాను పిల్లల్ని, అమ్మ వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు నేను చేసేస్తాను, అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను, తెచ్చేస్తారు మళ్ళీ ఇంటికి, అంతే. కానీ ఎంకమ్ వర్క్ చదువుకొని జాబ్ చేయట్లేదు చూడండి. అంటే నేను జాబ్స్ మనం చేసినా నాకు ఇంత పేమెంట్లు అవి రావు కదండి. ఒకవేళ చేసినా సరే మనకి ఎంత మహా అయితే ఒక 30K 40K వరకే మాత్రమే ఇస్తారు. మామూలుగా అయితే ఇందులో ఎర్న్ చేసినట్టుగా అందులో చేయలేము. ఒకసారి ఇందులో క్లిక్ అయ్యాము అంటే అన్ని తెలిస్తే మాత్రం ఒక అమ్మాయి చాలా బాగా సంపాదించుకోవచ్చు. అవునా? ఎంతవరకు సంపాదించవచ్చు ఒక నెలలో? అంటే నేను ఇన్స్టా పరంగా అయితే ఒక 60,000 వరకు సంపాదిస్తాను. అంటే మాక్సిమం అంటే నేను నాకు చేసుకునే ఓపిక ఉన్నంత వరకు. సో యూట్యూబ్ నుంచి ఏంటంటే లాస్ట్ మంత్ కొంచెం హై 80K తీసుకున్నాను పేమెంట్. సో ఇంకా అప్పటి నుంచి లాస్ట్ 3 months నుంచి బాగా వస్తుంది, 30K 80K అట్లా బాగా వస్తుంది. అంటే మనకి ఏదంటే నాది ప్రొడక్ట్ రివ్యూస్ కదా. సో ప్రొడక్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో సో కమిషన్స్ బేస్డ్ కదా. సో యూట్యూబ్ అఫిలియేట్ కొత్తగా పెట్టింది కదా. సో అప్పటి నుంచి నాకు పేమెంట్ అనేది జనరేట్ అయింది అనమాట. సో 3 years అయిపోయింది నేను పెట్టి ఛానల్ పెట్టా. కాకపోతే 1.5 year అసలు మానిటైజేషన్ కాలేదన్నమాట. సో దాని వల్ల కొంచెం పేమెంట్ లేట్ అయిపోయింది. ఇంకా ఫ్రీగా చేసినట్టే యూట్యూబ్ కి మనం. కానీ అప్పుడు
అంటే ఏదైనా నేర్చుకోవాలంటే పడి లేచి ఇట్లాంటివి ఉంటాయి కదా ఉండాలి కదా. అక్కడ అవ్వట్లేదు అప్పుడు ఆపేసి ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు కదా ఇక్కడ దాకా. కానీ ఆపకూడదు కదా, ఏదైనా మధ్యలో ఆపకూడదు. రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని చెప్పి ఎప్పుడు మధ్యలోని అసలు స్కిప్ చేయకుండా అట్లా కంటిన్యూ చేస్తాను డైలీ. కానీ కాదు ఇందిరా గారు, మీ వీడియోస్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రమోషన్సే కనిపిస్తుంది. లిటరల్ మొత్తం అన్ని రివ్యూస్ ప్రమోషన్సే ఉన్నాయి. అలా చూసే వాళ్ళకి న్యాచురల్ గా ఇది పోతుందేమో కదా, అలా ఇబ్బంది ఏమి అనిపించదా మీకు? మిమ్మల్ని మీలాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అన్ని ప్రమోషన్లే చేస్తుంది ఇందిరా గారు అని. ప్రమోషన్స్ చేసినా అవి జెన్యున్ గా ఉంటేనే కదా చేస్తాను, అంటే ఫేక్ ఉండదు. కొన్ని ఫేక్ అంటే నాకు నచ్చంది ఏదైనా ఉంటే నేను రిటర్న్ చేసేస్తా. ఎందుకంటే ఫాలోవర్స్ మనల్ని నమ్ముకొని ఉంటారు కదండి. సో అందుకే నేను ఫేక్ చేయను. ఏ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయినా సరే మనం యూస్ చేసింది మాత్రమే, అంటే నేను ఇంటికి ఏ పర్పస్ మీద తీసుకుంటానా కొన్ని, సో అవి మాత్రమే నేను రివ్యూస్ ఇస్తాను. హానెస్ట్ గా ఇవ్వాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అంతే. బట్ చేస్తారు అవి తప్పేమీ. ప్రమోషన్స్ చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఎలాంటివి చేయాలా అలాంటివే చేయాలి. మాకు బెట్టింగ్స్ యాప్స్ వస్తాయి, జ్యోతిష్యాలం ఇట్లాంటివి వస్తాయి, కానీ మేము చేయము, యాక్సెప్ట్ చేయం మేము. ఎందుకంటే మంచిది కాదు కదా, అవి జనాలకి ఇబ్బంది పడేలా ఉంటాయి కాబట్టి అందుకే వద్దని ఆగిపోతారు. ఇవి ఏముంది కావాలంటే వాడుకుంటారు ఇంట్లో. సో ప్రొడక్ట్స్ అంటే నాది హోమ్ ఫైండ్స్ ఇవే కదా, సో ఇంట్లో యూజ్ అయిందే కదా నేను చేసేది. సో నేనేం తప్పు చేయట్లేదు కదా. అంటే మనకు ఒక జస్టిఫికేషన్ మనం ఇచ్చుకోగలిగితే ఆటోమేటిక్ గా అందుకని నన్ను ఎవరు జడ్జ్ చేయరు. మెయిన్ నాకేంటంటే బ్యాడ్ కామెంట్స్ రావు. ఈ ప్రొఫెషన్ లో నాకు బ్యాడ్ కామెంట్స్ రావు. ఒకవేళ వచ్చినా ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగినప్పుడు వచ్చినా సరే హైడ్ చేసేస్తా. అవునా? అంతే, ఇంకేం చేయను. రియాక్ట్ అయ్యామనుకోండి జనాల్లో చెడ్డ అయిపోతాం. నేను బేసిక్ గా అసలు అవ్వను, రియాక్ట్ అవ్వరు. కామెంట్స్ పెట్టినా సరే హైడ్ చేసేయడమో డిలీట్ చేసేయడమో చేస్తారు. కానీ ఎందుకు రియాక్ట్ అయ్యే టైం వేస్ట్ అనుకుంటారు. రియాక్ట్ అయితే ఒకరికి చెప్పామంటే ఇంకొకరు యాడ్ అవుతారు, అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. మనకి ఫ్యామిలీలో ఒక మంచి పేరు ఉన్నప్పుడు అలా బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు చదివితే ఎట్లా ఉంటది, ఇంకా మన శత్రువులు చదివితే ఇంకా దారుణంగా ఉంటది. అవునా? ఖచ్చితంగా కదా. వాళ్ళకి అదే అవకాశం. చూడు ఎలా చేస్తున్నారో అమ్మాయి కామెంట్స్ అని చెప్పి అంటారు. అందుకే నేను రియాక్ట్ అవను బేసిక్ గా. మా ఆయన అయితే అస్సలు వద్దు డిలీట్ చేసే, అంతే. అంతేనా? కానీ రావు, బేసిక్ గా నాకైతే రావు. ఎందుకంటే మనకు అన్ని లింక్ 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 అంతే, ఇది తప్ప వేరేది ఉండదు. ఓకే. సో 3 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేంజెస్ చూసారు మీ యూట్యూబ్ లో మీరు? నేను నేర్చుకునేది ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాను. ఓకే. చాలా బాగా చేయడం నేర్చుకున్నాను. నాకు నేనే నేర్చుకున్నాను. అందరూ కూడా కాల్ చేసి అడుగుతారు, మీరు ఎందులో ఎడిటింగ్ చేస్తారు, ఎలా చేస్తారు, మీరు ఒక్కలే ఎలా చేసుకుంటారు అంటే, పిల్లలు మీరు మీ ఆయన అయినా తీస్తారా? లేదంటే ఎవరు తీరు, నేనే షూట్ చేసుకుంటా అని చెప్తాను నేను. ఓకే, మీరే షూట్ చేసుకుంటారు? మీరే నేనే ఎడిట్. నైట్ 12-1 అయిపోద్ది. ఎందుకంటే పిల్లలు పడుకునే తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో పిల్లలు పడుకుంటారు కదా, వాళ్ళకి 9-10కి పడుకోబెట్టేస్తాను. ఆ తర్వాత ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మా ఆయన వచ్చేస్తారు, లంచ్ చేస్తారు, భోజనం చేసేస్తారు, పడుకుని పోతారు. నేను ఇచ్చేసి 12-12:30 అప్పుడు పడుకుంటా వెళ్ళి. ఇంకా మళ్ళీ మార్నింగ్ 6:30 అలా లెగిసిపోతాను పిల్లల కోసం. మళ్ళీ క్యారేజెస్ అవి రెడీ చేయాలి కదా. బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. పాపకి లాస్ట్ వీకే వేసాను అనమాట, నర్సరీలో వేసాను. సో కొంచెం 2 hours వెళ్ళి వస్తుంది అనమాట. ఆ 2 hours లో కూడా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోగలుగుతున్నాను అనమాట. సో ఈ మధ్యలో ఏంటంటే నైట్ బేగా పడుకోగలుగుతున్నాను. అసలు చాలా మంది టైం ఉండట్లేదు, పిల్లల్ని చూసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, టైం ఉండదు. కానీ మీరు అన్నీ మేనేజ్ చేస్తున్నారు కదా, ఎలా చెప్తారు వాళ్ళకి? ఏం చెప్పగలరు ఈ టైం మేనేజ్మెంట్ గురించి? అంటే బాబు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాడు. సో ఓకే. సో ఇప్పుడు పాపనంటే ఇప్పుడు వేసాను. సో పాప ఉండేటప్పుడు ఏంటంటే మధ్యాహ్నం టైం పడుకుంది అనుకోండి, 1 hour అట్లా పడుకుంటది. ఆ 1 hour లో నేను షూటింగ్ చేయడం. ఓకే. మధ్యాహ్నం షూటింగ్ పెట్టుకుంటా, నైట్ ఎడిటింగ్ పెట్టుకుంటా. అంతేనండి. వాయిస్ ఓవర్ కూడా నైట్ ఇచ్చేస్తా. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏదైనా పిల్లలతో కష్టం కదా, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అది రాకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఆ టైం ఎంచుకుంటా అనమాట. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి వాయిస్ ఇచ్చేస్తాను. అంతే. పేరెంట్స్ ఉన్నా వాళ్ళ అత్తయ్య వాళ్ళు, అదే మీ అత్తయ్య వాళ్ళు ఉన్నా సరే, మన పిల్లలు అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉండరు. ఇక్కడ ఉండేవారు దగ్గరలో విలేజ్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. సో వాళ్ళు చూడడం కష్టమే. వాళ్ళు ఏంటంటే మామయ్య ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, కొడుకులు ఉన్నా సరే డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే కాళ్ళు చేతులు బాగున్నంత వరకు మేము కష్టపడతాం అనేసి మామయ్య అనుకుంటారు అనమాట. సో వాళ్ళు అందుకని వాళ్ళు స్వతహాగా వాళ్ళు బతుకుతున్నారు. మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తాం.
అంతే. సో యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు జెన్యున్గా చెప్పాలనుకునే సలహా ఏంటి? చేయాలి అండి. ఎందుకంటే యూట్యూబ్లో మనకి చాలా గ్రోత్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి ఓన్గా డబ్బులు సంపాదించాలి అంటే కంపల్సరీ యూట్యూబ్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి యూట్యూబ్ కోసం తెలుసు, ఇన్స్టా కోసం తెలియదు. సో నేను అప్పుడు సజెషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను, కొన్ని వీడియోస్ చేశాను. ఓకే, ఏంటంటే యూట్యూబ్ చేస్తే మనకి ఎలా అమౌంట్ వస్తుందో ఇన్స్టాగ్రామ్ చేస్తే కూడా అలాగే అమౌంట్ వస్తుంది. సో ఆ విధంగా నేను చెప్పడం స్టార్ట్ చేశా. చాలా మంది చేశారు, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు తిరిగి నాకు మెసేజ్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అందరికి 100K అబౌవ్ ఫాలోవర్స్ వచ్చేసారు అనమాట. డబ్బులు ఎర్న్ చేసి నాకు చెప్తుంటే ఓ నన్ను ఇన్స్పైర్ అయ్యి ఇంతమంది చేశారా, నేను ఒకరిని చూసి నేను పెట్టాను, నన్ను చూసి ఇంతమంది పెట్టారా అనిపించింది నాకైతే. స్టార్టింగ్ ఒడిదుడుకులు అంటే పడతాం లేస్తాం అట్లా ఉంటది. ఇప్పుడు ఒక బేబీ ఇలా పుట్టంగానే లెగిసి నడిచేది కదా, సో అలా అన్నమాట. యూట్యూబ్ కూడా అంతే ఉంటాయి, అన్నీ ఉంటాయి. బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది, ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటివన్నీ వస్తాయి. ఆ యూట్యూబ్ మేడం వచ్చింది ఇట్లా కూడా అంటారు. కానీ అవన్నీ కూడా మనం పక్కన పడేయడమే. మనకి ఏదనిపిస్తే అది చేయాలి, కానీ కంపల్సరీ చేయాలి. ఎవరైతే ఇంట్లో అంటే బయటకు వెళ్ళి పాపం చాలా మంది చేయలేరండి ఆడవాళ్ళు. నా అలాగే అందరూ కూడా అనుకుంటారు కదా చేయాలి, ఏదైనా డబ్బులు సంపాదించి. ఇప్పటికీ చాలా మంది సజెషన్స్ అడుగుతూ ఉంటారు, నేనైతే ఇదే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ నాకు నచ్చింది, చాలా బెస్ట్. అది నేను అమ్మాయిలు చేయొచ్చు, చాలా బాగుంటుంది, కానీ రాంగ్ వేలోకి వెళ్ళకూడదు. సో పర్ఫెక్ట్ గా వెళ్తే మన రీచ్ బాగుంటుంది, మనం కూడా ఒక లెవెల్లో ఉంటాం. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు ఎలా వస్తాయంటే ప్రమోషన్స్ కి? ప్రమోషన్. అదే, ఓకే, ప్రమోషన్స్ కి డబ్బులు వస్తాయి. మనం ప్రమోషన్స్ తెచ్చుకోవాలంటే ముందు ఫాలోవర్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఫాలోవర్స్ ని గ్రోత్ చేసుకోవాలి. సో గ్రోత్ చేయాలంటే మనం వాళ్ళకి యూజ్ అంటే జనాలకి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తే ఫాలోవర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. జనాలకి మీ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఎప్పుడు, అంటే మీరు అన్ని లింక్స్ వీడియోస్ వీటి గురించే చెప్తుంటారు కదా. సో మీ పర్సనల్ లైఫ్ గురించి అసలు ఇంట్రెస్ట్ ఉండదా? అంటే అడుగుతారు కొంతమంది, మరి ఇది ప్రొఫెషన్, ఇది వేరు కదా. సో అందుకని నేను షేర్ చేయలే ఎప్పుడూను. సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను అనమాట. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? ఏముంది, నా కొడుకే. అవునా? ఫస్ట్ సో నేను ఒక 1 డే అంతా కూడా పెయిన్ పడి, 1 డే నార్మల్ గా కాదు. సో ముందు రోజు ఉదయం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 7 వరకు పెయిన్ పడితే వాడు పుట్టాడనమాట. సో అప్పుడు అది నా హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. సగం మంది ఆడవాళ్ళకి అలానే ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చాలా మంది ఆడవాళ్ళని అడిగితే నా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు, ఎందుకంటే అది చాలా మెమొరబుల్. కానీ పెయిన్ అంతున్నా కూడా ఆ నిమిషం మర్చిపోతారు. అంటే అంత పెయిన్ పడి నేను అంటే నాకు 9 months వామిటింగ్స్, అసలు ఏం తినేదాన్ని కాదు, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు నేను. కాకపోతే ఆ 9 months అట్లా ఇంతలాగా ఉండేదంటే నాకు అసలు ఒక చాలా దారుణం నా పరిస్థితి. వామిటింగ్ అయితే చాలా దారుణం అండి బాబు, అసలు భరించలేము. అయితే ఇంకా పెయిన్స్ వచ్చాయి, తర్వాత పెయిన్స్ రాలేదన్నమాట. పెయిన్స్ రాలేదు, కొంచెం ఇంజెక్షన్స్ అవి వేసేసి పెయిన్స్ తెప్పించారు. సో 1 డే అంతా చాలా కష్టపడ్డాను. కానీ ఇప్పుడైతే ఇంకా వాడు పుట్టాడో అన్ని మర్చిపోయా అసలు. వాడి ఫేస్ నా బాడీ మీద పెట్టేశారు వాడిని తీసుకొచ్చి, ఇంక వాడిని చూడగానే మర్చిపోయా అసలు. అదంతా ఇంకేం గుర్తుకు రాలే. ఇంకా తర్వాత హ్యాపీ, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఓకే, ఇంకా తర్వాత పాప పుట్టిన తర్వాత కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండదు. అంటే పాప పుట్టిందని హ్యాపీనెస్ ఉంటది, కానీ ఫస్ట్ టైం కదా మనం. అంటే ఇట్లా అది ఉంటది మెమరబుల్ గా, మర్చిపోకుండా మైండ్ లో పెట్టేసుకుంటారు అంతే, అది మర్చిపోలేము. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే నా మ్యారేజ్ టైంలో డబ్బులు అరేంజ్ చేయడం కొంచెం కష్టమైపోయింది. మ్యారేజ్ అనుకున్నాం, ఓకే, కరెక్ట్గా 15 days ఉందనగా అమౌంట్ సెట్ అవ్వలే. అయ్యో, అప్పు ఇస్తామనుకున్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. సో ఆ టైంలో ఫ్యామిలీస్ని, రిలేటివ్స్ని చాలా మందిని అడిగాం, బ్రతిమలాడాం, కానీ ఎవరు డబ్బులు ఇవ్వలే. ఆ టైంలో చాలా కష్టమైపోయింది. పెళ్ళి కూడా ఆపేద్దాం అనుకున్నాం, కానీ ఆ టైంలో మా అన్నయ్య, మా తమ్ముడు, మా మరిది మెయిన్ అందరూ కూడా, మా ఆయన చాలా ఫీల్ అయిపోయారు అనమాట. సో వీళ్ళ సపోర్ట్ వల్ల ఏంటంటే మా మ్యారేజ్ జరిగింది. ఇంత డబ్బు లేకపోయినా సరే అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 అడిగి ఎవరో ఒకరు ఇంత అని సహాయం చేస్తే ఒక కొంచెం మొత్తానికి అలా మ్యారేజ్ అయితే జరిగిపోయింది.
మన దగ్గర ఇదో బాధ. ఇప్పుడు అసలు పెళ్ళి అంత గ్రాండ్ గా చేయకపోతే ఏమైంది, రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకోవచ్చు అని ఆలోచన ఉంటది కదా. అంటే కొందరు ఏంటంటే మర్యాదల కోసం ఆలోచిస్తారు కదా, వాళ్ళు వచ్చేది తింటారు, తిన్న దాంట్లో కూడా ఇదే ఒక వంకలు ఎత్తికి వెళ్తారు. కాబట్టి మ్యారేజ్ మాత్రం చాలా బాగా జరిగింది. అసలు ఆగిపోద్దేమో అని అనుకున్నాము, కానీ బాగా జరిగింది. అమ్మో, డబ్బులు సెట్ అవ్వకపోవడం అనేది పెద్ద, అసలు అదే మెయిన్ కదా పెళ్ళి అంటే. పెళ్ళికి ఉండాలి కదా, మినిమం ఉండాలి కదా, ఆ మినిమమే లేకుండా దిగిపోయాం. అసలు కష్టమైపోయింది అప్పట్లో, కానీ ఇప్పుడు అట్లా లేదులే, ఇప్పుడు బానే ఉంది, ఇప్పుడు సెట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఒకరికి కావాలన్నా ఇచ్చే ఇదిలో మేము ఉన్నాం. మా ఆయనకి ఏంటంటే అప్పు చేసే అలవాటు లేదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోడు అసలు. మెయిన్ ఆ టైంలో పెళ్లి ఆగిపోతున్నా సరే అప్పు చేయలే. అప్పు చేసే క్యారెక్టర్ కాదు తంది, ఇస్తాడు ఎవరికైనా, కానీ తీసుకోడు. మేము అసలు మాకేంటంటే సడన్ గా చేతులు ఎత్తే గానీ ఇంకా బాధ అనిపిస్తుంది, చాలా ఫీల్ అయిపోయాము అందరం. పెళ్లికి అప్పు చేయడమే ఫస్ట్ తప్పు ఆల్మోస్ట్ ఇండియన్. కానీ అప్పు చేసి ఫ్యామిలీస్ అంతే, ఆల్మోస్ట్ అందరు అంతే ఉంటుంది. అప్పు చేసి ఎలాగైనా సరే గ్రాండ్ గా చేసి పంపించాలి పెళ్లి అని చెప్పి అనుకుంటారు. కానీ ఏమవుతుంది, కొన్ని వేస్ట్ అయిపోతాయి పెళ్ళిళ్ళు, కొన్ని బెస్ట్ మెమరీస్ గా ఉండిపోతాయి. ఇంకా లవ్ మ్యారేజ్ అంటారా, ఇంకా సర్దుకుపోవడమే అంతే. నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉంటుంది, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సర్దుకుపోతారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సర్దుకుపోతారు. మేము ఎందుకు సర్దుకుపోతాం తెలుసా, ఫస్ట్ వచ్చేసి ఇష్టపడి చేసుకున్నాం కదా, సో అమ్మ వాళ్ళకి చెప్పామనుకో, నీకు నచ్చినట్టు కదా నువ్వు చేసుకున్నా, సో అత్తయ్య వాళ్ళని అడిగామనుకో, మా ఆయన కూడా అదే క్వశ్చన్, మీరు ఇష్టపడే కదరా చేసుకున్నారు, సర్దుకుపోండి అంటే అంతే, ఇంకా వేరేది ఉండదు. ఇంకా చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది, ఏమన్నా చెప్తే మీరిద్దరు అనుకొని చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, చేసుకోండి మీ ఇష్టం అంతే. నాకు అదే మాట వచ్చి, అందుకని మా మధ్య ఏం జరిగినా నేను షేర్ చేయడం మానేసా మొత్తానికి. మా నాన్న అయితే ఒకటే మాట, సర్దుకుపోమ్మా, జీవితం అంటే అట్లానే ఉంటది అని అలా చెప్పి నన్ను మొత్తానికి నేను ఇంకా ఆ మైండ్ సెట్ లోకే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఈవెన్ అయితే ఇద్దరు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు. లవ్ మ్యారేజ్ మిత్రులు అనుకుని చేసుకుని చూసుకోండి మీరు. అసలు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు లవ్ మ్యారేజ్ లో, అసలు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, సమస్య లేదు అసలు, వదిలేస్తారు ఇంకా అంతే. ఇంకా మన అందరికి అట్లా సర్దుకుపోమ్మా. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకైతే ప్రధానికి నువ్వు సర్దుకుపోవాలి, గొంతు రేస్ చేసి మాట్లాడకూడదు, అరవకూడదు, ఇలానే ఉండాలి ఆడపిల్లలు అని చెప్పి తొక్కేస్తారు. మ్యారేజ్ అయ్యాక కూడా అంతే కదా, ఆటోమేటిక్ గా అయిపోతుంది కదా. భర్త చెప్పిన మాట భార్య వినాలి, భార్య మాట వింటే భర్త చెడిపోతాడు. అదొకటి క్రియేట్ చేసి ఉంచేసారు అనమాట. అది ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ అదైతే ఉండిపోయింది. నిజానికి వింటేనే కదండి ఎవరైనా బాగుపడతారు. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, ఆ తప్పుని తప్పు అని మనం చెప్పకూడదు, చెప్తే చెడ్డ చెప్పకూడదు. నువ్వు ఏది చేసినా నేను సైలెంట్గా ఉన్నా అనుకో, అక్కడ గొడవ జరగదు. మా నాన్న అదే చెప్తాడు, నువ్వు తను ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండు, మీరు హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇదే నిన్ను తను బాగా చూసుకుంటున్నాడు కదా, ఏ లోటు పాటు ఏం లేకుండా బాగా చూసుకుంటున్నాడు. తను ఏం చేసినా సరే నువ్వు సైలెంట్ గా ఉండు, అదే నేర్పించారు, అదే ఫాలో అయిపోతున్నావు. అంతే, అదే నేర్పిస్తారు అందరికి. ఏమైనా సరే నువ్వు గమనుండమ్మా, అయిపోతాయి అన్ని అవి అని. కానీ మరీ ఎక్కువ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మాత్రం పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం ఉంటది ఖచ్చితంగా అమ్మాయికి. అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ అవసరం ఉంటది. అలాంటప్పుడు పేరెంట్స్ కంపల్సరీ చూసుకోవాలి, ఆడపిల్లకు భరోసాగా ఉండాలి. సో మనకి పర్వాలేదు, మన లైఫ్ బాగానే ఉంది, అంతగా ఏమీ లేదు. తను ఓన్ గా ఫ్లాట్ కొనుక్కున్నాం ఆఫ్టర్ మ్యారేజ్. మా బాబు పుట్టాక 1 year లోపే ఫ్లాట్ కొనుక్కున్నాం. సో పర్సనల్ గా కొనుక్కున్నాం కాబట్టి లోన్ అప్లై చేసి కొనుక్కున్నాం. సో హ్యాపీగా ఉన్నాం, పర్లేదు. ఇప్పుడు సెటిల్ అయిపోయాం. అంటే ఇంకా అంతకు మించి ఏముంటది చెప్పండి, అంతే కదా. ఒకళ్ళ దగ్గర ఆడుకొని తినే కన్నా మనది మనం తినడం బెస్ట్, అంతే. సో ఫైనల్ గా మీ గోల్ ఏంటి లైఫ్ లో? ప్రత్యేకంగా ఏముంటాయి, మనం ఇంట్లో అంటే పిల్లల్ని బాగా చూసుకొని, ఇంకా ఇప్పుడైతే నేను ఒక లెవెల్లో ఉన్నాను అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బయటకు వెళ్తే చాలు, హే మీరు యూట్యూబ్ చేస్తారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్ చేస్తారు కదా, మీరు ఇందిరా గారు కదా, పేరు పెట్టి పిలవడం అది మెయిన్ నాకు సంతోషం. అంటే అప్పుడు అనిపించింది, ఓకే నేను ఒక ఐడెంటిఫై ఉంది నాకు, అంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ వచ్చింది అనమాట. సో చాలు, అది చాలు నాకు. ఇంకా ఇదే నా కెరియర్ అనిపించింది నాకైతే, బాగా అనిపించింది. సో మీ సబ్స్క్రైబర్స్ కి, ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పేది.
సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేనైతే ఇంతవరకు రాగలిగాను. అండ్ ఇప్పుడు నేను ఇంట్లో ఉండి డబ్బులు సంపాదిస్తున్నాను అంటే అది మీ వల్లే. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లేదు నేను మీ అందరికీ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నిజంగా. ఇంకా అంటే నేను ఇంకా వేరే విధంగా అయితే ఏం చెప్పలేను. సో నాకు తెలిసిందైతే నాకు మాట్లాడడం ఇంతవరకే వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సబ్స్క్రైబర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీని నాతో కూడా షేర్ చేసుకున్నందుకు ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.